జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అని ఒకటి ఓడ్రా ఇది కనిపెట్టింది అరే రండ్రా వీటిని తీసుకురండి రా. చంద్రబాబు నాయుడు పైన కేవీరావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు నాకెక్కడైతే నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. వెళ్ళను కూడా. చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా. అలాంటి వ్యక్తిని నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది ఒక పార్లమెంటు సభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధినైనటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ని నా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీరావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము నిర్దోషులుగా బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన మెలేసియస్ ప్రాసిక్యూషన్ కింద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అతన్ని అప్రాప్రియేట్గా లీగల్ రెమెడీస్ అన్నీ కూడా తీసుకుంటాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు పైన కేవీరావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు నాకెక్కడైతే నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. వెళ్ళను కూడా. చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా. అలాంటి వ్యక్తిని నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది ఒక పార్లమెంటు సభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధినైనటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ని నా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీరావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము నిర్దోషులుగా బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన మెలేసియస్ ప్రాసిక్యూషన్ కింద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అతన్ని అప్రాప్రియేట్గా లీగల్ రెమెడీస్ అన్నీ కూడా తీసుకుంటాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా.